ఆ రోజు సాయంకాలము లక్షదీపముల ఆరాధన జరిగినది. పద్మాకారముగా లక్షదీపములనమర్చగా ఆ పద్మపు కర్ణికా స్థానమున శ్రీ గోవింద పెరుమాళ్లు భాగవతాచార్యులతో సహా కొలువుదీరినారు. వేదనాదము, మంగళవాద్య నినాదము, బాలికల నృత్యములు వీనిని స్వామివారు కటాక్షించినారు. దీపము జ్ఞానమునకు ప్రతీక. అది వెలుగునిస్తుంది. అజ్ఞానాన్ని చీకటితోనూ జ్ఞానాన్ని వెలుతురుతోనూ పోల్చడం పరిపాటి. భగవంతుని ఉద్దేశించి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఆ జ్ఞానాన్ని ఆచార్యుల ద్వారా మనకు ప్రసాదిస్తారు. దీపము తనంత తాను ప్రకాశిస్తూ చుట్టుపట్టు ప్రదేశమును కూడా ప్రకాశింపచేసినట్లు ఈ జ్ఞానమును దీపపు వెలుతురును పొందిన మహానుభావులు తాము ప్రకాశిస్తూ తమనాశ్రయించిన వారి అందరి హృదయములలోనూ ఈ జ్ఞానజ్యోతి నిలిపి ప్రకాశింపచేస్తారు. దీపపు సెమ్మెకు 5 నాళికలుంటాయి. అందు 5 దీపాలు వెలిగిస్తాము. అది 5 విధములైన జ్ఞానములకు ప్రతీక. వేద జ్ఞానము, స్మృతి జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, ఇతిహాస పురాణాది జ్ఞానము, ఆగమ జ్ఞానము. ఈ 5 జ్ఞానములను 5 దీపాలు స్ఫురింపజేస్తాయి. దీపము మార్గాన్ని చూపినట్లు ఈ జ్ఞానదీపాలు భగవత్ప్రాప్తికి మార్గాన్ని చూపుతాయి. లక్షల కొలది జీవులకు లక్షల కొలది జ్ఞానమును ఉపదేశించుటయే లక్ష్యముగా ఈ లక్షదీపములను ప్రజ్వలించుట జరిగినది. ఈ జ్ఞానములకన్నిటికీ మూలమైన జ్ఞానజ్యోతి లక్ష్మీదేవి. భట్టరు వారు శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖ అని అమ్మను మంగళదీపముగా ప్రస్తుతించినారు. అమ్మ శ్రీరంగనాథుని ఆలయము మీదున్న జ్యోతి. ఆ జ్యోతి శ్రీరంగనాథుని, ఆయనకు నివాసమైన ఆలయాన్ని తన వెలుతురులో మనకు చూపిస్తుంది. అమ్మ తన పురుషకారముతో పరమపదాన్ని, పరమపదనాథుని మనకందిస్తుంది. అటువంటి జ్యోతిస్వరూపురాలు అమ్మ. ఈ ఉత్సవములో ఒక భాగంగా ఏర్పరిచిన జ్యోతులన్నిటిలోనూ ఆమె ఉండి ప్రకాశిస్తూ మనలను అనుగ్రహిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే మన శ్రీరామచంద్ర రామానుజీయరు స్వామివారు దీపోత్సవము ఏర్పాటు చేసినారు. అది గోవింద పెరుమాళ్ల కటాక్షముతో మన స్వామివారి మంగళాశాసనములతో మహావైభవంగా నయనానందకరముగా జరిగి మనలో భగవద్విషయకమైన జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసింది. శ్రీమన్నారాయణుని స్వరూపము పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార అని 5 విధములుగా ఉంటుంది. శ్రీ రామకృష్ణ నృసింహాది అవతారములను విభవావతారములు అంటారు. మన పూర్వులు వైష్ణవ ధర్మములు లేక, సమాశ్రయణాదులు లేక పరమపదించినప్పుడు వారికి శ్రీ వైష్ణవత్వ సిద్ధి కలిగి పరమపదములో శ్రీమన్నారాయణుని సన్నిధి చేరుటకును, మనకు పుత్రపస్వన్నాది సకల భోగములు కలుగుటకును ఆ మస్త్యాది దశావతారములను ఉద్దేశించి చేయు యజ్ఞ కార్యక్రమమే వైభవేష్టి అంటారు. ఈ కార్యక్రమములో చాలా మంది భక్తులు పాల్గొని ఇష్టి చేయించుకొని తమ తమ పితృదేవతలను ఆరాధించి పిండ ప్రదానము చేసి వారికి వైష్ణవత్వ సిద్ధి, భగవదనుగ్రహమును కలిగించినారు. శ్రీమన్నారాయణునకు అన్ని పుష్పముల కంటే తులసి అంటే అత్యంత ప్రీతి. పుష్పములకు నిర్మాల్యత్వ దోషమున్నది. వానిని కోసిన రోజే స్వామికి సమర్పించవలెను. తులసి అట్లు కాక కోసినది మొదలు 6 నెలల వరకు స్వామికి సమర్పించవచ్చును. పర్యూషిత దోషము లేదని శాస్త్రము చెబుతున్నది. తులసి దళములు కాని, లేక తులసి ఆకులు గాని, లేక మండలు గాని, చివరకు ఆ చెట్టు క్రింద ఉన్న మట్టైనా సరే స్వామి ఆనందముతో స్వీకరిస్తాడట. సామాన్యపు నీరు తులసి ఉంచుట వలన స్వామి స్వరూపమైన సాలగ్రామమునకు ఆ నీటితో అభిషేకము చేయుట వలన ఆ నీరు తీర్థమగుచున్నది. తులసికి అట్టి ప్రభావమున్నది. తులసి మాలనే వనమాల అన్న పేరుతో స్వామి ఎప్పుడూ ధరిస్తాడు. ఆ విధంగా స్వామికి మిక్కిలి ప్రీతిపాత్రమైన తులసితో 1,00,000 నామములతో